హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రిని అవమానిస్తున్న రాగినిపై కౌశికి, సుధాకర్ కాస్త ఫైర్ అవుతారు. చూడండి పిన్ని గారు, ఇవాళ కేవలం నారాయణ గారి సంవత్సరికం మాత్రమే కాదు, జగదాత్రి వాళ్ళ అమ్మగారు ఇన్స్పెక్టర్ కావ్య గారి సంవత్సరికం కూడా ఇవ్వాలే. అలాంటిది తన్ని మీరు ఇంతలా అవమానించి బయటికి గెంటేస్తే అది మీకే మంచిది కాదు. ఎలాగో నారాయణ కూడా తన మేనమామ కాబట్టి తన మేనకోడలు కూడా తన దగ్గరే ఉండాలి అని అనుకుంటారు కదా, తనని బయటికి పంపించద్దు అని కౌశికి, సుధాకర్ చెప్పేసరికి రాగిని ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జగదాత్రిని ఇంట్లో ఉండనిస్తారు. సో జగదాత్రి, కేదార్ ఇద్దరు పక్కకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. దాత్రి, ఖచ్చితంగా మావయ్య గారి రూమ్లో ఏదో ఒక ఆధారం దొరుకుతుంది అని నాకు అనిపిస్తుంది అని అంటారు. అవును, దొరుకుతుంది కేదార్. ఎందుకంటే నారాయణ మావయ్య చాలా మంచివారని విన్నాను. ఆయనపై చెడ్డవాడు అనే ముద్ర పడింది. మీనన్కి అమ్ముడు పోయాడు అంటేనే అది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయమే. ఒక పని చేస్తాను, నేను మా నారాయణ మావయ్య రూమ్కి వెళ్ళి వెతుకుతాను, నువ్వేమో కాపలాగా ఉండు, సరేనా అని చెప్పి జగదాత్రి ఒంటరిగా ఎవ్వరికీ తెలియకుండా నారాయణ పాత రూమ్లోకి, అంటే చనిపోయిన నారాయణ రూమ్లోకి వెళ్ళి పాత డాక్యుమెంట్స్ అన్ని బయటికి తీస్తుంది జగదాత్రి. కరెక్ట్గా అప్పుడే నిషిక ఏదో పనిపై అక్కడికి వచ్చి ఇదంతా చూసేస్తుంది. చూసి, ఓహో, డాక్యుమెంట్లు ఏదో వెతుకుతున్నావా అంటే ఈ ఆస్తిని కొట్టేయడానికే నువ్వు ఇలా ప్లాన్ చేస్తున్నావు కదా అని ఇంకా వెంటనే నిషిక అయితే వీళ్ళ దగ్గరికి వస్తుంది. రాగిని, రేఖ అండ్ భరద్వాజ్, కౌశికి వాళ్ళ దగ్గరికి వచ్చి, నేను చెప్తూనే ఉన్నాను కదా, ఎవ్వరూ నా మాట వినలేదు, అందరూ ఇక్కడే ఉన్నారు, జగదాత్రి ఎక్కడా, ఏంటి కేదార్, జగదాత్రి ఎక్కడుంది అని అడుగుతారు. ఒక్కసారిగా ఇంకా అలా కేదార్కి ఏం చెప్పాలో అర్థం కాదు. అంటే తను అననేలోపు, ఇంక నువ్వు నటించద్దు అత్తయ్య, నువ్వు గెస్ చేసింది కరెక్టే, అది ఏదో దురుద్దేశంతోనే ఇంటికి వచ్చింది అన్నావు. ఈ ఇంట్లో ఆస్తి పేపర్లు, ల్యాండ్ పేపర్లు కొట్టేయడానికే అది ఇంటికి వచ్చింది. కావాలంటే రండి, మీకు సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను, అది మీ రూమ్లో ఏదో వెతుకుతుంది అత్తయ్యా అని ఇంకా నిషిక అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ రూమ్లోకి తీసుకువెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఇంకా అప్పుడే షాక్లో ఉండిపోతుంది జగదాత్రి. ఏదో సౌండ్ వస్తుందే అని వెంటనే వెళ్ళి ఇంకా అలా పక్క రూమ్లో నుండి దాక్కుంటుంది జగదాత్రి. కానీ తన చేతిలో కొన్ని డాక్యుమెంట్స్ అయితే అలానే ఉండిపోతాయి. సో అప్పుడే నిషిక వస్తుంది, మొత్తం చూస్తుంది. ఏయ్ జగదాత్రి, జగదాత్రి అని ఇంకా వాష్రూమ్ కూడా వెతుకుతుంది. కానీ జగదాత్రి ఎక్కడ ఉండదు. ఛ, తప్పించుకుంది అని నిషిక వెనక్కి తిరిగి చూడగానే, ఏమైంది, ఎందుకు అందరూ ఇక్కడున్నారు అని వెనకాల నుండి వస్తుంది జగదాత్రి. ఒక్కసారిగా కౌశికి, జగదాత్రి ఏమైంది, నువ్వెక్కడికి వెళ్ళావు అని అడుగుతారు. అంటే వదిన, కాస్త తలనొప్పిగా ఉంటే పక్క షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొచ్చుకున్నాను, ఏమైంది వదిన అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా అందరూ నిషిక వైపు చూస్తారు. కౌశికి, ఎందుకు నిషిక, ఎందుకు నీకు జగదాత్రి అంటే అంత జలస్ ఎందుకు, తనేదో తన వర్క్ చేసుకుంటుంది, ఇప్పటి వరకు అవమానించారు, కానీ తన్ని ఇంకా ఇంకా ఆస్తి విషయంలో ఇది చేస్తుందని అవమానించడం కరెక్టా? ఇంకొకసారి ఇలా లేనిపోని నిందలని జగదాత్రిపై వేయొద్దు. మీ పుట్టింటి వాళ్ళు నమ్ముతారేమో కానీ నేనైతే ఎప్పటికీ నమ్మను అని కౌశికి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నిషిక, అచ్చా, ఎక్కడికి వెళ్ళిపోయింది, దీనికి బాగా ఇలా వెళ్ళిపోతూనే ఉంటుందని చాలా కోపంగా జగదాత్రి వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషిక. కేదార్, ధాత్రి, నువ్వు ఎక్కడ రెడ్ హ్యాండెడ్గా వీళ్ళందరి ముందు కనిపిస్తావోనని చాలా భయపడ్డాను ధాత్రి అని అంటారు. నాకు వాళ్ళు వస్తున్న అడుగుల సౌండ్ వచ్చింది కేదార్, అందుకే వేరే రూమ్లో వెళ్ళి దాక్కున్నాను, చేతిలో ఈ పేపర్స్ అలాగే ఉండిపోయాయి అని అంటారు. ఏంటి ధాత్రి ఇవి, చూడ్డానికి పాత పేపర్స్లా ఉన్నాయే అని అంటారు. వీటిని కీన్గా అబ్జర్వ్ చేయాలి కేదార్, ఇప్పుడు సమయం కుదరదు, కాబట్టి వీటిని నువ్వు తీసుకువెళ్ళి జాగ్రత్తగా మన కార్ డిక్కీలో పెట్టు, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూద్దామని ఇంకా సీక్రెట్గా కేదార్కి ఇచ్చి వాటిని దాచిపెట్టేస్తుంది జగదాత్రి. సో అలా నారాయణకి మొత్తం సంవత్సరికం అంతా చేస్తారనమాట. చేసిన తర్వాత ఇంకా హ్యాపీగా అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. పాపం జగదాత్రికి మాత్రం వాళ్ళ మావయ్య గుర్తుకు వస్తూ ఉంటారు. ఆయన చిన్నప్పుడు తన్ని ఆడిచ్చిన విషయాలన్నీ గుర్తుకు వస్తూ చాలా బాధపడుతుంది. ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అలాగే బాధపడుతూ ఉంటారు. ఇంకా మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడి నుండి బయలుదేరుతారు కౌశికి అండ్ ఫ్యామిలీ. జగదాత్రి, కేదార్
వదిన మాకొక చిన్న పని ఉంది, మేము వచ్చేస్తాం వదిన అని ఇంకా అలా జేడీ కేడీగా మారి పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు. రీచ్ అయిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ని కీన్గా అబ్జర్వ్ చేస్తారు జేడీ అండ్ కేడీ. నారాయణ 20 ఏళ్ల క్రితం దాచిపెట్టిన డాక్యుమెంట్స్ ఏంటి, అసలు వీటికి ఇంత దుమ్ము పట్టిందంటే వీటిలో ఏముంది అని మొత్తం చూస్తారు. ఇంకా వాటిని చూసి ఒక్కసారిగా జేడీ షాక్ అయిపోతుంది. కేడీ, జేడీ ఏమైంది, ఎందుకలా షాక్లో ఉన్నానంటారు. కేదార్, వీటిలో వీటిలో చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది కేదార్ అని అంటుంది. ఏంటది జేడీ అని అడుగుతారు. ఒకసారి ఈ డాక్యుమెంట్స్ని చూడు. ఒకప్పుడు సీఎం చనిపోకముందు మన మన ఏరియాలో ఒక పెద్ద మైన్ ఉన్నట్టు, కోల్ మైన్ ఉన్నట్టు ఐడెంటిఫై చేశారు. సిటీలో కొంచెం దూరంగా కోల్ మైన్స్ ఉన్నాయి. ఆ కోల్ మైన్స్ని మన గవర్నమెంట్ అనేది అప్పటికీ తవ్వలేదు. ఎందుకంటే వాటి వల్ల చాలామంది జనాలకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఒక్కసారి ఆ కోల్ మైన్ అనేది బయటపడింది అంటే అక్కడ ఉన్న పొగ, దుమ్ము, మంచు వల్ల చాలామంది ప్రాణానికి హాని జరుగుతుందని, కాబట్టి ఈ విషయాన్ని ఎప్పటికీ ఎవరికీ తెలియకూడదని సీఎం గారు స్పెసిఫిక్గా సీక్రెట్గా దాచిపెట్టారు. కానీ ఒక్కసారి ఆ ఏరియాలో మైనింగ్ అనేది స్టార్ట్ అయితే కొన్ని వేల కోట్లని సంపాదించవచ్చు అని మీనన్ సీఎం గారిని టార్గెట్ చేశారు. కానీ ఈ విషయం జర్నలిస్ట్ అయిన నారాయణ మావయ్య తెలుసుకొని వీటికి సంబంధించిన ఇదిగో అన్ని ఆధారాలని కలెక్ట్ చేసి పెట్టుకున్నారు అని అంటారు. దాత్రి, ఒకవేళ మీ మావయ్య అవినీతి పరుడు అనడానికి ఇది సాక్ష్యం కాదు కదా అని అంటారు. కానీ సాక్ష్యం ఇక్కడ ఉంది కేదార్. ఎందుకంటే ఈ వెనకాలన్న డాక్యుమెంట్స్ చూడు. ఇవేంటో తెలుసా? మీనన్ మా మావయ్య నారాయణ పేరుపై 200 ఎకరాలని రాసిచ్చిన డాక్యుమెంట్స్. అంటే డబ్బు తీసుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని మా మావయ్య ఒప్పుకున్నాడు అని అంటారు. ఇంకా ఒక్కసారిగా కేడీ షాక్ అయిపోతారు. అంటే ఈ ఆధారం చాలు కదా దాత్రి, ఖచ్చితంగా మీనన్కి హెల్ప్ చేసింది మీ మావయ్యని, మీ అమ్మగారు కాదు అని నిరూపితం అవుతుంది కదా అని అంటారు. ఖచ్చితంగా అవుతుంది కేదార్. కానీ ఒకటి, సాక్ష్యాలు తీసుకున్న తర్వాత ఎక్కడ మావయ్య బయట పడిపోతారోనని మావయ్యని చంపేశాడా, లేకపోతే మీనన్కి కూడా ఇంకా కావాల్సిన అతిపెద్ద సాక్ష్యం మావయ్య దగ్గర ఇంకా ఉందా అనేది చూస్తూ ఉంటే నాకు కూడా ఎందుకో అదే అనిపిస్తుంది దాత్రి అని ఇంకా మొత్తం గమనిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా అన్ని డాక్యుమెంట్స్ తిరగవేస్తూ ఉంటే అందులో ఒక చిన్న లాకర్ దొరుకుతుంది, ఒక బాక్సు. ఏంటి బాక్స్ అని ఓపెన్ చేసి చూస్తుంది జగదాత్రి అలియాస్ జేడీ. ఓపెన్ చేసి చూడగానే అందులో ఒక కెమెరా ఉంటుంది. ఏంటి కెమెరా అని ఆ కెమెరాని ఓపెన్ చేసి చూస్తారు జేడీ అండ్ కేడీ. చూసేసరికి ఎక్స్ మినిస్టర్ తాయారు అండ్ మీనన్ ఇద్దరూ కలిసి సీఎంని దారుణంగా చంపిన వీడియో అనేది అందులో ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు జేడీ కేడీ. ఇన్ని రోజులు సాక్ష్యం లేదనుకున్నాం, కానీ ఇప్పుడు సాక్ష్యం కనిపించింది దాత్రి. ఇదిగో సీఎంని చంపింది వీడే, ఈ విషయంలో మీ అమ్మగారిది కూడా ఎలాంటి తప్పు లేదు అని ఇంకా అలా చూసేసరికి ఒక్కసారిగా ఆ వీడియోని తీసుకువెళ్ళి సాధు సార్కి చూపిస్తారు. సాధు సార్ చూసి షాక్ అవుతారు. జేడీ, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ ఎవిడెన్స్ వీ హ్యావ్ ఎవర్ గాటన్. సో ఇలాంటి ఎవిడెన్స్ని మనం ఖచ్చితంగా పబ్లిక్లో ప్రెస్ మీట్లో పెట్టి చెప్పాలి దాత్రి. అప్పుడే మీ అమ్మ నిజాయితీ ఏంటో, కావ్య ఎంత గొప్పదో అర్థమవుతుంది. మీ మావయ్య నారాయణనే వాడి దగ్గర డబ్బులు తీసుకొని సాక్ష్యాలని ఇచ్చాడు. మినిస్టర్ సీఎం ఎలాంటి మైనింగ్ కోసం ఆలోచిస్తున్నారో ఇచ్చారు. దాని తర్వాత ఇదిగో సీఎంని చంపింది మీ మావయ్య తీసుకొని ఇంకా డబ్బులని తీసుకోవాలి అనుకున్నాడు. కానీ వాడేమో మీ మావయ్యని చంపేశాడు. జరిగిన స్టోరీ ఇదే దాత్రి అని సాధు సార్ చెప్తారు. సార్, ఇన్ని రోజులు మా అమ్మ ఒక నిజాయితీ పర్రాలు కాదని ఎన్నో నిందలు పడ్డాను. కానీ ఇంకొక డౌట్ కూడా మీకు చెప్పాలి. మీనన్ ఖచ్చితంగా బ్రతికే ఉన్నాడనిపిస్తుంది సార్. ఎందుకంటే మా వదినపై 2-3 టైమ్స్ అటాక్ చేశాడు. మా వదిన ఖచ్చితంగా బ్రతికే ఉన్నాడు అని చెప్తుంది. కాబట్టి నాకు ఎలా నిరూపించాలో అర్థం కావట్లేదు. కానీ ఆ తాయారు కూడా మా అమ్మ కేసులో, ఇండైరెక్ట్గా సీఎం కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యింది. కాబట్టి ఆ తాయారుకి టార్చర్ అంటే ఏంటో చూపిద్దాం సార్ అని అంటారు. ఖచ్చితంగా దాత్రి, కావాలంటే
ఇప్పుడే చూడు ఎక్కడుందో అని ఇంకా వీడియో ఓపెన్ చేస్తారనమాట. తనకి టీవీకి సీసీ రూమ్కి కనెక్షన్ ఉంటుంది కదా. సో సీసీటీవీలో జైల్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉంటే తాయారుకి చక్కగా చికెన్ బిర్యానీ పెడుతూ ఉంటారు. ఇంకా చక్కగా తనకైతే అన్నీ పెద్ద సోఫా కానీ ఉండడానికి ఏసీ కానీ టీవీ కానీ అన్నీ ఇస్తారు. వెంటనే జేడీ, సార్ ఏంటిది, నాకేమీ అర్థం కావట్లేదు. ఒక తప్పు చేసి మర్డర్ చేయాలనుకున్న ఒక దుర్మార్గురాలు, ఈ దుర్మార్గురాలికి ఇంత పెద్ద ఫెసిలిటీస్ ఇచ్చి ఎవరిని ఎంకరేజ్ చేద్దామని, ఇలాగే తన్ని చూసి పొలిటీషియన్స్కి కూడా ఏముంది, మేము అరెస్ట్ అయితే మాకు కూర్చొని ఫుడ్ పెడతారు కదా, తినిపిస్తారు కదా అని అనిపిస్తుంది. తప్పు చేసిన వాళ్ళకి పశ్చాత్తాపం కలగాలి అంటే వాళ్ళు ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఎంత ఉన్నత హోదాలో ఉన్నా సామాన్య ఖైదీకి ఇచ్చే ట్రీట్మెంటే ఇవ్వాలి సార్ అని ఇంకా రాళ్ళు కొట్టిస్తూ ఉంటుంది తాయారుతో జేడీ. ఆ తర్వాత ఇంకా ప్రెస్ మీట్లో మొత్తం చెప్తారు. ఇదిగోండి నారాయణ, ఒకప్పుడు జర్నలిస్ట్ నారాయణ ఉన్నారు. ఆ నారాయణ దగ్గర నుండి మాకు ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. నారాయణ మీనన్ దగ్గర డబ్బులు తీసుకొని అమ్ముడుపోయాడు. తర్వాత అప్పట్లో సీఎం గారు కొన్ని పర్సనల్ విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే మీననే సీఎం గారిని చంపారు. కావాలంటే ఈ వీడియో సాక్ష్యాన్ని చూడండి అని వీడియోని అందరి ముందు ప్రెస్ మీట్లో మీడియా వాళ్ళందరి ముందు డిస్ప్లే చేస్తారు సాధు నాయక్. అదంతా పబ్లిక్గా బ్రేకింగ్ న్యూస్లో వస్తూ ఉంటుంది. కౌశికి కూడా వాటిని రికార్డ్ చేయడానికైతే అక్కడికి వెళ్తుంది, ప్రెస్ మీట్కి వెళ్తుంది. వెళ్ళి ఇంకా చూసేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట కౌశికి. కానీ కౌశికి కూడా అక్కడికి వచ్చింది అనే విషయమే తెలీదు వీళ్ళకైతే. ఇంకా జేడీ అక్కడే ఉంటారు. అండ్ జేడీ పబ్లిక్లో వాళ్ళ అమ్మ నిజాయితీ బయట పడేసరికి, అండ్ ఇప్పటి వరకు ఇన్స్పెక్టర్ కావ్య అవినీతి పరురాలు అనుకున్నారు, బట్ షీఈ్ నాట్ ద కల్ప్రిట్, ద మెయిన్ కల్ప్రిట్ ఈజ్ ద మీనన్ అని తెలుసుకున్న తర్వాత పబ్లిక్ వాళ్ళందరూ మీడియా వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, ఇన్నాళ్ళకి బయటపడ్డ అసలైన నిజం, ఎస్ఐ కావ్యని అన్యాయంగా అవినీతి కేసులో ఇరికించి మరీ చంపేసిన గ్యాంగ్స్టర్ మీనన్, జైల్లో ఉన్న ఖైదీ తాయారు. అవినీతి అనేది ఆవిడ డిక్షనరీలోనే లేదు. ఆవిడ నిజం కప్పిన నిప్పుల ఇన్స్పెక్టర్ కావ్య ఎలాంటి తప్పు చేయలేదని 20 సంవత్సరాల తర్వాత బయటపడింది అని ఇంకా అందరూ చెప్తూ ఉంటే అదంతా వింటూ జేడీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఇద్దరు పక్కకు వెళ్తారు. పక్కకు వెళ్ళి పాపం జేడీ మాస్క్ తీసి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది. కేడీకి చాలా హ్యాపీగా, దాత్రి ఇవి కళ్ళల్లోండి కన్నీళ్ళు ఎందుకు, నువ్వు హ్యాపీగా ఉండాలి దాత్రి, అత్తయ్య గారి నిజాయితీ ఎప్పటికైనా బయట పడుతుంది అని మనం అనుకున్నాం, పడింది కదా అని అంటారు. ఇది కేవలం కన్నీళ్ళు మాత్రమే కాదు కేదార్, ఆనందం. ఏ అమ్మ కోసమైతే నేను కష్టపడి పోలీస్ అయ్యానో, ఏ అమ్మ కోసమైతే తన నిజాయితీ నిరూపించడానికి నేను ఎంతో కృషి చేశానో, అమ్మ నిజాయితీ ఇప్పుడు అందరూ నిరూపిస్తున్నారు. నాకు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. పైనున్న అమ్మ ఖచ్చితంగా సంతోషంగా ఫీల్ అవుతుంది అని పాపం ఎంతో హ్యాపీగా అలా చూస్తూ ఉండేసరికి అప్పుడే అక్కడ కౌశికి ఉంటుంది. కౌశికిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి అండ్ కేదార్. ఇంకా జగదాత్రి కేదార్ కూడా షాక్లో ఉండిపోతారు. కౌశికి, జగదాత్రి మీరేనా? నేను ఇన్ని రోజులు జేడీ కేడీలు ఎవరు అనుకున్నాను. మీ అమ్మ నిజాయితీ నిరూపించడానికి నువ్వే ఇలా అని ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు కౌశికి. వదినా, మేము జేడీ కేడీ అని ఎవరికి చెప్పొద్దు వదినా, ఎందుకంటే మా వల్ల మీరందరూ రిస్క్లో పడతారు. అందుకే ఈ విషయాన్ని మేము సీక్రెట్గా ఉంచాం వదినా అని ఇంకా చెప్పేసరికి పాపం కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒక గౌరవమైన వృత్తిలో ఉన్నారు, కానీ ఇంట్లో మాత్రం ఎన్నో అవమానాలు పడుతున్నారు. ఇప్పుడు చెప్తున్నాను, మీ ఇద్దరికి ఎలాంటి ప్రాబ్లం ఇంట్లో రానివ్వకుండా నేను చూసుకుంటాను. ఎన్నో వేల మంది గ్యాంగ్స్టర్స్ని చంపిన ఈ చేతులు మాత్రం ఇంట్లో మీ అమ్మ గురించి కానీ లేకపోతే కేదార్ గురించి కానీ ఏదైనా మాటలంటే మాత్రం ఖచ్చితంగా బాధపడుతూ ఉంటారు. లేదు, ఇలా జరగకూడదు అని కౌశికి పాపం జగదాత్రి కేదారే జేడీ కేడీ అని తెలుసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఇన్స్పెక్టర్ కావ్య నిజాయితీ బయటపడేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ
ముఖ్యంగా జగదాత్రి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాగిని మాత్రం తన భర్తే తప్పు చేశాడు, ఇన్స్పెక్టర్ కావ్య ఎలాంటి తప్పు చేయలేదు అని ఇంకా చాలా పశ్చాత్తాపంతో కుమిలిపోతూ జగదాత్రికి ఫోన్ చేసి, జగదాత్రి, నువ్వు చిన్నదానివైనా నేను నీకు చేతులెత్తి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే ఇన్ని రోజులు నేను నిన్ను చాలా అంటే చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నా భర్త దేవుడు అనుకున్నాను, కానీ తనే ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు. సారీ, నిన్ను ఇన్నేళ్ళు ఎంత బాధ పెట్టానే అని ఇంకా జగదాత్రితో మాట్లాడుతూ ఉంటే పాపం జగదాత్రికి కూడా కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. తన ఇంట్లో వాళ్ళు తన్ని అర్థం చేసుకోవడంతో అండ్ వాళ్ళ అత్తయ్య తనకి సారీ చెప్పడంతో పాపం ఎంతో హ్యాపీగా మనస్ఫూర్తిగా ఫీల్ అవుతుంది జగదాత్రి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.